కార్యక్రమాల్లో దళితులను నేను దగ్గరుండి ఈరోజు నేను నడిపించానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉండి దళితులకి శిరోమణనం చేశారు. దళితులకు ఒక వరప్రసాద్ అనే ఒక వ్యక్తికి. ఆ వరప్రసాద్ అడిగింది ఏంటంటే ఇసుక మాఫియా పెట్టలేకపోతా ఉంది, ఇది తప్పన్న దానికి గుండు గీసి శిరోమణనం చేసినటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఓం ప్రతాప్ మదనపల్లికి సంబంధించినటువంటి వైసీపీ దళిత కార్యకర్త మీ మద్యం నాసిరకంగా ఉంది, ఈ విధంగా మీరు బెల్ట్ షాపుల పేరుతో ఈరోజు దళిత వర్గాలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు, నాసిరకమైన మందుని ఎక్కువ రేట్లు పెట్టి మీరు అమ్ముతూ ఉన్నారని చెప్పి ఒక సోషల్ మీడియాలో మాట్లాడితే ఉదయాన్నే శవమై తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ జిల్లాలో బయట జిల్లాల విషయం అయితే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోతే 282 సంఘటనలు చెప్పుకోవాలి. ఉదయగిరి నారాయణ ప్రత్యక్షంగా సర్వేపల్లి శాసనసభ్యులు మంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహంతో కన్నమూరు అనేది నెల్లూరు రోడ్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రోజు కరుమూల వేసే ప్రభుత్వంలో ఉండి గోవర్ధన్ రెడ్డి సపోర్ట్ చూసుకొని ఉదయగిరి నారాయణని కరుమూల వేసే ద్వారా కూడా మర్డర్ చేయటం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఒక ప్రతినిధి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి గర్భవతి అయినటువంటి తన భార్యకి డోర్ డెలివరీ, ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీలోది. తీసుకొచ్చి నేనే చంపాను, ఇదిగో మీ బిడ్డ అన్నట్టుగా ఆయన విర్రవీగడం జరిగింది. ఆ తర్వాత అతను బెయిల్ ద్వారా వచ్చిన తర్వాత అనంతబాబు గారు, అతను గారు అనేది కూడా కరెక్ట్ కాదు, అంగవైభవంగా పూలమాల వేసి సంబరాలు చేసుకుంటూ ఏదో ఆయన ఏదో సాధించినట్టుగా జైలు నుంచి తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సభలకు తీసుకొచ్చి అతను పక్కన కూర్చోపెట్టుకొని ఉత్తముడు అని చెప్పడం అనేది దళితులు మీరు అవమానించడం కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలు చేశాడు. మరి నిన్నటి రోజున ఆ డ్రైవరు సుబ్రహ్మణ్యం చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో. మరి ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా ఆ దళిత కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రుల్ని, ఆ గర్భవతి అయినటువంటి భర్తను కోల్పోయినటువంటి భార్యని, ఆ పసికందుని పోయి పరామర్శించినట్టు పరిస్థితులు ఉన్నాయని మేము అడుగుతున్నాం. వైసీపీ పాలనలో 19 నుంచి 24 వరకు దళితుల ఓట్లతో గెలిచి దళితులని భ్రమపెట్టి నమ్మించి వాళ్ళ ఓటు బ్యాంకును ఆయనకు వేయించుకొని గవర్నమెంట్ వచ్చిన వెంటనే దళితులపైనే దాడులు చేయించి, హత్యలు చేయించి, శిరోముండనాలు చేయించి రాక్షస పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు దళితులపై ప్రేమ కురిపిస్తూ నేను దళిత పక్షపాతిని, నేను దళితులు ఆదరిస్తాను అని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు కూడా ఆ రోజైనా దళితులకు అండగా ఉండింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ దళిత విద్యార్థులే ఆ ఉద్యోగాలు పొందేదానికి ఉర్రూతలూగుతున్నారు. పరిశ్రమలు తెచ్చి దళితులకి ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుంది.